అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మనం షోలింగూరు గిరి ప్రదక్షిణ విశేషాలను తెలుసుకుందాము. మేము జనవరి 17న కడప నుంచి తిరుత్తణికి బయలుదేరాము. తిరుత్తణి నుంచి షోలింగూరు వెళ్ళాము. మేము తిరుత్తణి రైల్వే స్టేషన్కి వెళ్ళి బయటికి వెళ్ళగానే అక్కడ దేవస్థానానికి వెళ్లే బస్సు కనపడింది. ఆ బస్సు ఎక్కేసి తిరుత్తణిలో కొండ మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ప్రసాదాన్ని తీసుకున్నాము. రిటర్న్ రావడానికి బస్సులో ఒక్కొక్కరికి 10 రూపీస్ టికెట్ తీసుకున్నారు. వెళ్ళేటప్పుడు టికెట్ ఏమీ తీసుకోలేదు. బహుశా ఇక్కడ 2-3 రకాల బస్సులు ఉన్నట్టున్నాయి కొండ మీదకి వెళ్ళడానికి. తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం బాగా జరిగింది. తిరుత్తణి బస్ స్టాండ్ కు వచ్చి అక్కడ షోలింగూరుకు వెళ్లే బస్సు ఏదని అడిగి టికెట్ తీసుకున్నాము. ఇక్కడి నుంచి 25 కిలోమీటర్లు తిరుత్తణి నుంచి షోలింగూరు. టికెట్ ఒక్కొక్కరికి 25 రూపాయలు పడింది. షోలింగూరులో గిరి ప్రదక్షిణ కావడంతో రోడ్లన్నీ బాగా రష్గా ఉన్నాయి. ఇక్కడ మనము కొండయ్యపాలెం ఏరియాకి ఆటో తీసుకున్నాము. దారిలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అక్కడ స్వామిని దర్శించుకొని కర్పూరం వెలిగించి అక్కడున్న తీర్థంలో కొంతమంది స్నానం చేస్తారు, కొంతమంది కాళ్ళు కడుక్కొని డైరెక్ట్ గా వెళ్ళిపోతారన్నమాట. మేము అంతకుముందే షోలింగూరుకు 2-3 సార్లు వెళ్ళడం వల్ల నాకు పెరియమలై అంటే పెద్ద కొండ మీద ఉన్న స్వామివారి దర్శనం దొరికింది, కానీ చిన్నమలై అంటే చిన్న కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామివారి దర్శనం దొరకలేదు. గిరి ప్రదక్షిణ సాయంత్రం మొదలవుతుంది కాబట్టి ముందుగానే మెట్ల మార్గంలో చిన్నమలైలో ఉన్న యోగాంజనేయ స్వామిని దర్శించుకోవాలని మేము నిర్ణయించుకొని ఆటోను డైరెక్ట్ గా చిన్నమలై దగ్గరికి తీసుకుని వెళ్ళమని అడిగాము. ఒక్కొక్కరికి 50 రూపాయలు తీసుకున్నారు. ఇదంతా చిన్నమలై అంటే యోగాంజనేయ స్వామి గుడికి వెళ్లే రూట్లో ఉన్నటువంటి షాప్స్, అక్కడున్న కమ్యూనిటీ హాల్స్, అక్కడున్న ప్రజలకు సంబంధించిన ఇళ్ళు అన్నమాట. ఇవి మనకి ఎక్కడి నుంచి చూసినా కూడా పెద్ద కొండ మీద ఉన్నటువంటి నరసింహస్వామి గుడి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది చిన్నమలైకి ఎంట్రన్స్. ఈ స్టెప్స్ దగ్గర కర్పూరం వెలిగించి భక్తులు మెట్లెక్కి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. చిన్నమలై కొండకు మెట్లు 500 మా ఫ్రెండ్ చెప్పాడు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కౌంట్ చేస్తే 350 దగ్గర నుంచి 350 మెట్టు దగ్గర నుంచి డైవర్షన్ ఇచ్చారన్నమాట ఇంకొక రూట్ లో. సో కొన్ని స్టెప్స్ తగ్గినట్టు అనిపించింది. ఇవి కూడా మనము తిరుమలకి ఏ విధంగా అయితే మెట్ల మార్గం ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది, కానీ ఎక్కువ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అలా ఉండవు. మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి మనకు వాటర్. స్నాక్స్ అవి అమ్ముతూ ఉంటారు, కానీ ప్రకృతి మాత్రం చాలా బాగుంటుంది. ప్రకృతి శోభ చుట్టూ చూస్తే అడవుల్లాంటి చెట్లు, కొండలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆదివారాల్లో భక్తులు చాలా ఉత్సాహంగా వస్తారు. వీకెండ్స్ లో ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. లోపల ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాము. ఆంజనేయ స్వామి వారు ఎక్కడా లేని విధంగా శంకు చక్రాలు ధరించి యోగముద్రలో ఇక్కడ కూర్చొని ఉంటారన్నమాట, తపస్సులో ఉన్నట్టు. అయితే ఈ ఆలయానికి ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారు డైరెక్ట్ గా పెద్ద కొండ మీద ఉన్నటువంటి యోగ నరసింహ స్వామిని దర్శిస్తూ ఉంటారట. ఆ విధంగా అక్కడ ఒక కిటికీ ఏర్పాటు చేయబడిందని, ఆ కిటికీలోంచి ఆంజనేయ స్వామి వారు పెద్ద కొండ మీద ఉన్న యోగ నరసింహ స్వామి వారిని దర్శిస్తూ ఉంటారని, యోగ నరసింహ స్వామి వారి పాదాలు ఇక్కడ ఉన్నటువంటి చిన్న కొండ మీద ఉన్నటువంటి యోగ ఆంజనేయ స్వామి వారి కళ్ళకు కనిపించే విధంగా అప్పట్లో శిల్పులు ఆ విధంగా డిజైన్ చేశారని మనకు చెప్తారు. ఇది పెద్ద కొండ మీద ఉన్న యోగ నరసింహ స్వామి వారి మెట్ల మార్గానికి దారి అన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా భక్తులు కర్పూరాన్ని వెలిగించి కొబ్బరికాయను కొట్టి స్వామివారిని దర్శించడానికి ప్రయాణాన్ని మొదలు పెడతారు. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా పెద్ద కొండ మీద వెళ్ళడానికి రోప్ వే కూడా అందుబాటులో ఉంది. దానికి ఒక్కొక్కరికి దాదాపు 100 రూపాయలు వెళ్ళి రావడానికి తీసుకుంటారు. లాస్ట్ టైం మేము రోప్ వేలో వెళ్ళాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు రోప్ వే లేదు. అప్పుడు నేను కూడా ఈ మెట్లెక్కి నడుచుకుంటూనే వెళ్ళాను.
స్వామివారికి మెట్లెక్కి నడుచుకుంటూనే వెళ్ళడం ఇష్టమని కూడా చాలా మంది భక్తులు భావిస్తారు. ఈ చిన్నమలై, పెరియమలై ఎంట్రన్స్ అనేవి దగ్గర దగ్గరగానే ఉంటాయి. ఆటోలో మీరు ఒక్క చోటికి వెళ్తే అక్కడి నుంచి కొద్ది మీటర్ల దూరంలోనే ఉన్న ఇంకొక ఎంట్రన్స్ కి వెళ్ళవచ్చు. చాలా వరకు భక్తులు మొదట మెట్ల మార్గంలో వెళ్లి యోగ నరసింహ స్వామి వారిని దర్శించుకొని తర్వాత చిన్నకొండ మీద ఉన్న యోగాంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారు. అంతకంటే ముందే కొండపాలెం వద్దనున్న ఎంట్రన్స్ లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర కర్పూరాన్ని వెలిగించి అక్కడి తీర్థంలో మునిగి లేదా కాళ్ళు కడుక్కొని తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు అన్ని దర్శనాలకు. పెద్ద కొండ మీద ఉన్న యోగ నరసింహ స్వామి వారి దర్శనానికి దాదాపుగా 1300 కంటే మెట్లు మనం ఎక్కాల్సి ఉంటుంది. అదే చిన్న కొండ మీద అయితే 350 లేదా 500 లోపు మెట్లను మనం ఎక్కాల్సి ఉంటుంది. మీరు పెద్ద కొండ మీదకైతే రోప్ వేలో వెళ్ళొచ్చు. వృద్ధులకు, పిల్లలకు ఇది సౌకర్యంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి షోలింగూరు వెళ్ళాలనుకునే వాళ్ళకి తిరుపతి నుంచి తిరుత్తణికి వెళితే తిరుత్తణి నుంచి షోలింగూరుకి బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుత్తణి నుంచి షోలింగూరుకి 25 కిలోమీటర్లే కాబట్టి తొందరగానే చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల వివరానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి 12 లేదా 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం కొద్దిసేపు బ్రేక్ ఇస్తారు కదా తమిళనాడులో టెంపుల్స్ కి. ఆ తర్వాత మనము సాయంత్రం మళ్ళీ 4 లేదా 5 నుంచి రాత్రి 7 లేదా 8 వరకు దర్శనం చేసుకోవచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే మీరు మార్నింగే వెళ్తే తిరుత్తణి, షోలింగూరు మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీ డెస్టినేషన్ కి రిటర్న్ అయిపోవచ్చు అన్నమాట. మాకు చిన్న కొండలో దర్శనం అయిపోయింది. ఆల్రెడీ అన్నదానం కూడా స్వీకరించాము. ఇంకా మేము గిరి ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నామన్నమాట. ఆ ఏరియాని మొత్తం గమనిస్తూ ఉన్నాము. సాయంత్రం గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. ఇక్కడ కొండ కింద ఉండే గుడిలో మూల విగ్రహం స్థానంలో ఉండే భక్తవత్సల పెరుమాళ్ వారు అమ్మవార్లతో కలిసి గిరి ప్రదక్షిణ చేస్తారన్నమాట. ఆ గిరి ప్రదక్షిణ పల్లకి మోసేవాళ్లు రావడంతోనే గిరి ప్రదక్షిణ మొదలైనట్టు. ఇక్కడ మేము చూసిన వాళ్ళు ఆంజనేయ స్వామి దగ్గర కూడా భజన చేసి కిందికి వచ్చారనమాట ఈ బృందం వాళ్ళు. ఇక మా ఫ్రెండ్ తనకు తెలిసిన ఒక గుడి ఉంది, వాళ్ళంతకు ముందు గిరి ప్రదర్శనకు చాలా ఏళ్ళ నుంచి వస్తున్నారన్నమాట. అక్కడికి వెళ్ళి కాసేపు విశ్రమిద్దామంటే అక్కడికి వెళ్ళాము. రోడ్లన్నీ కూడా రంగవల్లులతో అలంకరించబడ్డాయన్నమాట. స్వామివారు ఇక్కడున్న ప్రతి వీధిలోకి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ఆయా కమ్యూనిటీ హాల్స్ లో ఏర్పాటు చేసిన మండపాలలో స్వామివారు కాసేపు ఉంటారన్నమాట. ఆ మండపాల్లోకి వాళ్ళు మాత్రమే వెళ్తారు స్వామివారి విగ్రహాలు వచ్చినప్పుడు. కాబట్టి ఎవరి కమ్యూనిటీ హాల్స్ ని వాళ్ళు రెడీగా పెట్టుకొని ఉంటారన్నమాట ఆ ఏరియాలో. ఇదిగో మాకు డప్పుల చప్పుడు వినపడడంతో బయటికి వచ్చాము. అప్పుడు స్వామివారి విగ్రహాలను తీసుకొని వస్తున్నారు. వీళ్ళంతా గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన భక్తులే. ఈ యోగ నరసింహ స్వామి వారిని తమ కులదైవంగా భావించి స్వామివారి దర్శనానికి, స్వామివారి ఉత్సవాలలో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నుండి కాక మిగిలిన రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు. అయితే అరుణాచలము, సింహాచలము గిరి ప్రదర్శనకు వచ్చినట్టు అంత కౌంట్ వస్తారా లేదా అనేది నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే దాని గురించి అఫీషియల్ డేటా ఏది నాకు దొరకలేదు. ఇలా స్వామివారు ముఖ్యమైన వీధులన్నింటిలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ దగ్గర, అక్కడున్న పురాతన భవనాల దగ్గర ఆగి భక్తుల నుండి హారతిని, పూజలను స్వీకరించి గిరి ప్రదక్షిణకు బయలుదేరడానికి సిద్ధమవుతారు. ఇలా స్వామివారు ఆగినప్పుడల్లా స్వామిని దర్శించుకోవడానికి, ఆ పల్లకీని తాకడానికి, ఆ హారతిని తీసుకోవడానికి, శటగోపం పెట్టించుకోవడానికి భక్తులు పోటీ పడతారు. ఇలా స్వామివారిని చిన్నమలైలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ దగ్గరికి తీసుకొని వస్తారని తెలిసిన మేము అదే రూట్ లో వారి వెనక వెళ్తూ ఉన్నాము. మధ్య మధ్యలో ఆగినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్నాము, ఫోటోలు, వీడియోలు తీసుకున్నాము. అయితే క్రితంసారి మేము వెళ్ళినప్పుడు అంతో ఇంతో పల్లకి మోయడానికి మా ఫ్రెండ్కి అవకాశం దొరికింది. ఈసారి అయితే వాళ్ళు అసలు దగ్గరికి రానివ్వడం లేదనమాట. సో కొంచెం దూరం నుండే దర్శనం చేసుకుంటున్నాము స్వామిని. చాలా బరువు ఉంటుంది ఆ పల్లకి. ఆ మోసేవాళ్ళు కూడా వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి.
జాగ్రత్తగా దింపుకోవడం గాని, అందుకే దగ్గరికెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అరుస్తూ తోసేస్తూ ఉంటారనమాట. ఇక్కడి వరకైతే పోలీసులు కూడా డ్యూటీ బాగానే చేశారు. అంటే జనాల్ని కంట్రోల్ చేయడం గాని, దగ్గరికి రానివ్వకుండా క్రౌడ్ ఒకటే చోట ఉండకుండా ఇలా స్వామిని ఒక కమ్యూనిటీ హాల్‌లోకి తీసుకువెళ్ళంగానే అక్కడ వాళ్ళు సిద్ధంగా ఉంటారన్నమాట. ఆ కమ్యూనిటీ హాల్‌ని రెడీ చేసుకొని స్వామివారికి స్వాగతం పలికి, నైవేద్యం అది పెట్టడానికి అక్కడికి మిగతా వాళ్ళని రానివ్వరు. మళ్ళీ మనం స్వామిని చూడాలంటే స్వామి బయటకొచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఇలా స్వామివారు గిరి ప్రదక్షిణకు మనం వెళ్ళిన రూట్‌లోనే వెళ్ళరన్నమాట. కానీ స్వామిని మధ్యలో కొన్ని మండపాల్లో వేంచేపు చేయిపిస్తారు. సేమ్ కాళహస్తి లాగానే. మనం కాళహస్తి గిరి ప్రదక్షిణలో తెలుసుకున్నాం కదా స్వామివారిని కొద్దిసేపు కొన్ని మండపాల్లో ఉంచుతారని. అలాగే ఈ పెరుమాళ్ళను కూడా నరసింహస్వామిని కూడా అలా వేంచేపు చేయిస్తారనమాట. కానీ మనం ఆల్రెడీ అప్పటికే దాటి వెళ్ళిపోయి ఉంటాం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. వీళ్ళు వచ్చే స్పీడ్ కి మనం వెళ్లే స్పీడ్ కి తేడా ఉంటుంది, రూట్ కూడా తేడా ఉంటుంది అని చెప్పారు. కానీ కొంతమంది అయితే ఆ మండపాల దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటారు. స్వామి వస్తారు, లేట్ అయినా పర్వాలేదు, స్వామిని దర్శించుకునే మళ్ళీ మొదలు పెడదామని గిరి ప్రదక్షిణ. ఇక్కడి వరకైతే మేము ఉన్నాము. ఇది చిన్నమల ఎంట్రన్స్ కి దగ్గరలో ఉన్నటువంటి ఒకానొక కమ్యూనిటీ హాల్ లేదా సత్రం అనొచ్చు. ఆ సత్రం వరకు స్వామి వచ్చేంత వరకు స్వామిని చూస్తూ ఉన్నాము, దర్శనం చేసుకున్నాము, హారతి తీసుకున్నాము, శటగోపం పెట్టించుకున్నాము. ఇంకా ఒక్కసారి మళ్ళీ స్వామిని చూసి వెళ్ళిపోదాం గిరి ప్రదక్షిణకు అని. అప్పటికే 3-4 సార్లు చూసాం కానీ మళ్ళీ అంటే ఆ స్వామిని చూడడానికే కదా మనం వచ్చింది మెయిన్. ఆ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యేది స్వామితోనే అనమాట. ఆ పెరుమాళ్ళని చూడడానికే వచ్చాము అనే ఉద్దేశంతో మళ్ళీ ఆగి మాట్లాడుకుంటూ అక్కడక్కడే ఉంటూ, ఆల్రెడీ మధ్యాహ్నం అన్నదానం స్వీకరించాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఫుడ్కి వాటర్కి. సో స్వామిని మళ్ళీ ఒకసారి తనివి తీర చూసుకుని గోవిందా గోవిందా అనుకుంటూ బయలుదేరాము. ఈ బయలుదేరిన ప్రాంతంలోనే మనకి నాగరాళ్ళు లేదా నాగశిలలు వస్తాయి అన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇక్కడికి సేవ చేసి వచ్చే వాళ్ళకని మా ఫ్రెండ్ చెప్పాడు. అక్కడ ఒక కోనేరు కనిపించింది. ఈ నాగరాళ్లకు నమస్కారం చేసుకున్నాము, ఇక్కడ ఫోటో తీసుకున్నాము. ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయినట్టే అన్నమాట. ఇక్కడ ఒకటేసారి 1000 మంది 2000 మంది అలా మనకు కనిపించరు. ఎవరి పాటికి వాళ్ళు 10 మంది 20 మంది అలా వెళ్తూ ఉంటారు. కొండలు గుట్టలు అలా ఉంటుంది గిరి ప్రదక్షిణ. చాలా వరకు 70% చెప్పులు లేకుండా చేస్తారు. కానీ పొలాల్లో వెళ్ళాలి మధ్యలో, అలా మెయిన్ రోడ్ కాకుండా పొలాల్లో వెళ్లే రూట్ లో తీసుకెళ్తారు అన్నమాట. ఎక్కువ టోటల్ గా గిరి ప్రదక్షిణ చేస్తే 20-24 కిలోమీటర్స్ వస్తుంది అని అంటారు. కానీ ఇలా పొలాల్లో గెనాల్లో మధ్యలో ఇలా వెళ్ళిపోవడం వల్ల స్టార్టింగ్ నుంచి గిరి ప్రదక్షిణ అనేది టోటల్ చూసుకున్నప్పుడు మాకు అన్ని కిలోమీటర్లు రాలేదు. ఒక 15-16 కిలోమీటర్లే వచ్చిందనమాట. ఇదిగో ఇలా ఉంటుంది. ప్యాడీ ఫీల్డ్స్ నుంచి వాళ్ళ పొలాల్లో నుంచి ఉంటుంది అనమాట గిరి ప్రదక్షిణ అనేది. ఇది కాకుండా ఇంకో రూట్ కూడా ఉంది, మొత్తం రోడ్డు మీద వచ్చే రూట్ ఉందని కూడా అంటారు. కానీ ఎక్కువ శాతం మంది ఇలాగ వెళ్ళిపోతారు అనమాట. ఇంకా గిరి ప్రదక్షిణ వెళ్ళినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు మనకు ప్రసాదాలు అన్నదానం అవి ఇస్తారు కదా. అలా ఫస్ట్ స్టార్టింగ్ లోనే శనగలు ఇచ్చారు. శనగలు తినుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే మాకు కట్టబట్టుకుని నడవడం అలవాటైంది లాస్ట్ టైం ఇలాగా ట్రెక్కింగ్ చేసినట్టు. ట్రెక్కింగ్ అంతా ఉండదు కానీ కట్టె ఉంటే ఏదో సపోర్ట్ గా ఉంటుందని ఒక 2 కట్టెలు వెతుక్కున్నాము. అక్కడైతే కట్టెలు కూడా అమ్ముతారు. ఎందుకంటే ఈ టెంపుల్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు కోతులు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం ఒంటిమిట్టకి వెళ్తే కనిపిస్తాయి కదా, మనకు నందలూరు సౌమ్యనాథ స్వామి టెంపుల్లో కనిపిస్తాయి కదా కోతులు, అంతకు డబుల్ త్రిబుల్ ఉంటాయి. ప్రతి మెట్టుకు 2-3 కోతులు ఉంటాయి అన్నమాట. సో మన చేతిలో తినుబండారాలు కనిపించినా లేకపోతే ఇంకేదైనా కనిపించినా కూడా లాగేసుకుంటాయి. అందుకు అక్కడ దుకాణాల్లో కట్టెలు కూడా అమ్ముతారు. ఒక 10-20 రూపాయలు కట్టెలు అమ్ముతారు అన్నమాట. అంటే కోతుల్ని బెదిరించడానికి, కొట్టమని కాదు. ఇందాక మనకు శనగలు ఇచ్చారు కదా, తర్వాత కొద్ది దూరం వెళ్తే ఒక కంపెనీ లాంటి చోటు ఉంది, అక్కడ పానకం ఇచ్చారనమాట. ఆ పానకం తాగేసి ఇలా ముందుకు వెళ్ళాము. దారిలో కొంతమంది మండపాలు ఉన్న చోట అక్కడే రెస్ట్ తీసుకుంటారనమాట. అంటే స్వామి వచ్చేంత వరకు ఉండి స్వామిని ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకుని, అంటే అక్కడ స్వామి సంవత్సరానికి ఒకసారి ఇలా వస్తారు కదా వాళ్ళ ఊరి సైడ్. సో అక్కడ స్వామికి స్వాగతం పలకడానికి జనాలు పెద్ద ఎత్తున ఉంటారు. ఆ మండపాల దగ్గర వెయిట్ చేస్తుంటారు అనమాట ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు. మనం ఏంటంటే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవాలి నైట్ కి. మేమైతే సాయంత్రం 4:20 4:30 ఆ టైంకి స్టార్ట్ చేసాం గిరి ప్రదక్షిణ. నైట్ కల్లా మళ్ళీ అవగొట్టుకుని వెళ్ళిపోవాలన్నమాట రిటర్న్.
మనకక్కడ స్టేయింగ్‌కి పెద్దగా అవకాశం ఉండదు. అంటే ఎవరన్నా సత్రం వాళ్ళు తెలిసిన వాళ్ళున్నా, లేకపోతే ముందే ఏదన్నా అరేంజ్‌మెంట్ ఉంటే ఓకే గానీ, మేమైతే అలా ప్లాన్ చేసుకోలేదు గాబట్టి, లాస్ట్ టైమ్ గూడా అంతే గిరి ప్రదక్షిణ ఫాస్ట్‌గా చేసుకొని వెళ్ళిపోవాలి అనేసి, ఇలాంటి మండపాలు, ఇలాంటి లైటింగ్ అరేంజ్‌మెంట్ ఉన్న చోట స్వామి కంపల్సరీ ఆగుతారన్నమాట కొద్దిసేపు. కానీ మేమైతే ఆగలేదు. సో, మనం పొలాలు, గెనాల నుంచి ఒక 6-8 కిలోమీటర్స్ నడిచేసి తర్వాత మెయిన్ రోడ్‌కొచ్చేస్తామనమాట గిరి ప్రదక్షిణ అనేది. కాకపోతే అరుణాచలానికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సింహాచలానికి ఇక్కడెక్కడ మీకు పెద్దగా బోర్డులు కనిపించవు. గిరి ప్రదక్షిణ మార్గం అని గాని, మిగతా టైంలో కూడా గిరి ప్రదక్షిణ చేసే అవకాశం ఉన్నట్టు గాని మీకేం అనిపించదు. సో, ఇది సంవత్సరానికి ఒక్కసారి కనుమ పండుగ రోజు గాని, కనుమ పండుగ మరుసటి రోజు గాని జరుగుతుందన్నమాట ఇది. అది మాకు అక్కడ ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్ కాంటాక్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కనుక్కున్నాము ఈరోజు జరుగుతుందని. అంతకుముందు 2024లో చేశామన్నమాట గిరి ప్రదక్షిణ, షోలింగూర్ గిరి ప్రదక్షిణ. చాలా బాగా అనిపించింది. మళ్ళీ చేయగలము, స్వామివారు చేయించుకుంటారనే ఉద్దేశంతో ఈసారి కూడా అడిగాము. సో దాని తగ్గట్టుగానే 17th మార్నింగ్ కడప నుంచి బయలుదేరి తిరుత్తణిలో ఒక 40 మినిట్స్ లో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా అయిపోయింది. అక్కడ నుంచి షోలింగూర్ వచ్చి అక్కడ నుంచి ఇలా గిరి ప్రదక్షిణ చేశామన్నమాట. దారిలో ఒక ఎనర్జీ కంపెనీ వస్తుంది, టర్బో ఎనర్జీ అని. వాళ్ళు అక్కడ మంచినీళ్లు అవి పెట్టారనమాట, మినరల్ వాటర్, డ్రింకింగ్ వాటర్. బాగుంది అరేంజ్మెంట్. అంతకు ముందు కూడా పెట్టారు. ఇలా మళ్ళీ మనం ఊర్ల మీదుగానే గిరి ప్రదక్షిణ అనేది చేస్తాము. దగ్గర దగ్గర ఒక 6 to 7 విలేజెస్ కవర్ చేస్తాం అనమాట. ఆ కొండ చుట్టూ మొత్తం స్వామివారు వెలసి ఉన్నటువంటి కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది. అరుణాచలంలో పౌర్ణమికి, సింహాచలంలో ఆషాఢ పౌర్ణమికి జరుగుతుంది కదా. ఇక్కడైతే అలా కాదనమాట. ఇక్కడైతే ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు గాని, కనుమ పండుగ మరుసటి రోజు గాని జరుగుతుంది ఈ గిరి ప్రదక్షిణ. రోడ్స్ చాలా వరకు బాగానే ఉన్నాయి, రోడ్స్ గురించి పెద్ద కంప్లైంట్ లేదు. 5-10 years బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో రోడ్స్ ఇంకా బాగలేకుండా ఉన్నాయట. ఇప్పుడైతే పర్వాలేదని చెప్పాడు అప్పటితో పోలిస్తే. ఇలా ఆ ఊర్లలో చిన్న చిన్న ఆలయాలు అవి ఉంటాయి కదా, అవి దర్శనం చేసుకుంటూ ఆ రోడ్లన్నీ వాళ్ళు నీట్ గా రెడీ చేసుకుంటూ ఉంటారు స్వామి వస్తారు అనేసి. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ రాత్రి అయిపోతుంది కదా, ఏ 10 అవుతుందో 11 అవుతుందో, వాళ్ళు స్వామి కోసం అంతా రెడీ చేసుకొని ఉంటారు గిరి ప్రదక్షిణకి. మేమైతే పెద్దగా ఎక్కడ ఆగలేదు, దారిలో ఉన్న గుళ్ళ బయట చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇక్కడ ఒక అమ్మవారి గుడి కనిపించింది. ఈ అమ్మవారిని అందరూ ఉయ్యాల్లో కూర్చోబెట్టి అలా ఊంజల్ సేవలాగా చేస్తున్నారు. అలా కొద్దిసేపు అమ్మవారిని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపేసి దర్శనం చేసుకొని వచ్చాము. అలా ముందుకెళ్ళిపోయాము. అలా ముందుకెళ్తూ ఉంటే మధ్య మధ్యలో మనకి పలహారాలు అనేవి పెడుతూ ఉంటారు. ఇబ్బంది రాదు. ఫస్ట్ 10 kilometers మీకు ఇబ్బంది రాదు ఫుడ్ కి. 4 తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి దారిలో బజ్జీలు ఉంటే కొనుక్కున్నాము. 4 తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఫస్ట్ 2 hours మీకు ఫుడ్ అనేది దొరుకుతుంది. ఎవరో ఒకరు పెడుతూ ఉంటారనమాట ఫ్రీగా. వాటర్ ఒక్కటి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు వాటర్ క్యారీ చేసుకుంటే బెటర్. ఎందుకంటే వాటర్ ఎక్కువ చోటు దొరకవు, కొంతమందికి వాటర్ బయట వాటర్ తాగితే ఇబ్బంది కదా. దాన్ని బట్టి మధ్య మధ్యలో శివాలయాలు, ఇంకా వినాయకుడి గుళ్ళు, అమ్మవారి గుళ్ళు అవి వస్తుంటాయి. తర్వాత దాదాపు ఒక 10 kilometers దాటేసాక ఏంటంటే ఇంకా మొత్తం చీకటి, ఆ రోడ్ అంతా చీకటి ఉందన్నమాట. ఇంకా మళ్ళీ మనకు దగ్గర దగ్గర నెక్స్ట్ షోలింగూర్, కొండైపాలెం దగ్గరికి పద్మాపురం అనే ఊరు వచ్చేంత వరకు కూడా మధ్యలో అంతా చీకటి ఉంది. ఏదైనా ఇళ్ళు ఉంటే ఆ ఇళ్ళ వెళ్తురే గానీ సపరేట్ గా మనకు లైటింగ్ అయితే లేదు. సో మనం ఇక్కడ ఏం అనడానికి లేదు, ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి సపరేట్ గా గిరి ప్రదక్షిణ మార్గం అని దీన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా లైటింగ్ ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా ఇప్పుడు పోలీసులు కూడా స్టార్టింగ్ ఉన్నారు కానీ గుడి దగ్గర మనకు దారిలో అయితే పోలీసులు కానీ, అంబులెన్స్ కానీ, ఇంకే ఫెసిలిటీస్ కానీ లేవు. సో మనము కొద్దిగా అంటే మరీ అందరికీ కాదు, కొద్ది మందికి ఇబ్బంది ఉండే వాళ్ళంటే ఇవన్నీ గమనించుకుంటారని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఏదో వెళ్ళాము గిరి ప్రదక్షిణ చేసేసాము అన్నట్టు కాకుండా అన్ని విషయాలు తెలియాలి కదా మనకు కూడా. అంటే దారిలో ఏం ఫెసిలిటీస్ ఉంటాయి, ఎలా ఉంటాయి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలా ఉంటుంది, ఎన్జిఓస్ నుంచి ఎలా ఉంటుంది, ఊరి వాళ్ళ నుంచి ఎలా ఉంటుంది అని. ఊరి వాళ్ళు అయితే వాళ్ళ ఊరి దగ్గర మనకి పలహారాలు అవి అరేంజ్ చేయగలుగుతారు, వాటర్ అడిగితే ఇవ్వగలుగుతారు, కానీ దారి మొత్తం మనకి అరేంజ్ చేయలేరు కదా. భక్తులు గిరి ప్రదక్షిణ కొండయ్యపాలెం దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరైనా కంప్లీట్ చేస్తారు, లేదంటే చిన్నమలై లేదా పెరియమలై ఎంట్రన్స్ స్టెప్ దగ్గరికి వెళ్లే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. పర్టికులర్ గా ఇలానే వెళ్ళాలి అని మనకు చెప్పే వాళ్ళు ఉండరు.
మా ఫ్రెండ్ వాళ్ళైతే కొండైపాలెం వరకు వెళ్లి రిటర్న్ వచ్చేవాళ్ళంట. ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరికెళ్లి. లాస్ట్ టైమ్ మేము వెళ్ళాము. ఇక్కడికైతే మాక్సిమం బస్ స్టాండ్ వరకు కూడా మేము నడిచాము. ఆటో కూడా తీసుకోలేదు రిటర్న్‌లో మళ్ళీ. సో, 20,000 స్టెప్స్ దాటాయన్నమాట గిరి ప్రదక్షిణకి. దీన్ని బట్టి మీరు డిస్టెన్స్ ఎంత వస్తుంది? మీరు నడవగలుగుతారా లేదా? మాక్సిమం 4-5 అవర్స్‌లో కంప్లీట్ చేసుకొని వచ్చేయొచ్చన్నమాట. 90% వరకు మీకు ఇబ్బందేం అనిపిచ్చదు. దారిలో గవర్నమెంట్ అనేది ఇంకొంచెం పోలీసులను గాని, లేదా ఇంకొంచెం వైద్య శిబిరాలను గాని ఏర్పాటు చేసుంటే ఇంకొంచెం బావుండేది అని అనిపిచ్చింది. అరుణాచలం, సింహాచలం లాగా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి అవన్నీ ఉంటాయనేసి. ఫస్ట్ 10 కిలోమీటర్స్ అయితే మీకు ప్రాబ్లమ్ రాదు. కొంచెం గెనాల మీద అంటే ఆ పొలాల గట్టుల మీద కొంచెం నడవాల్సొస్తది. అది కొంచెం జాగ్రత్త. చెప్పులు వేసుకోవడం అనేది అది మీ ఇంటెన్షన్ ఇంకా. 70% వేసుకోరు. ముళ్ళు ఎక్కువ ఉండవు. కానీ పొలాల్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త. మేమైతే చెప్పులు వేసుకొని వెళ్ళాం. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా మాకు అదే అలవాటయింది. షోలింగూరు వరకు మేము చెప్పులేసుకునే వెళ్ళామన్నమాట గిరి ప్రదక్షిణకి. ఎందుకంటే పొలాల్లో నడవడం అనేది మనకు అందరికీ చేత కాదు కదా! రోజు నడవం కాబట్టి. ఒకవేళ అక్కడ ఏదైనా గుచ్చుకున్న ముళ్ళు అవి ఉన్నా మనకు మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదు కదా! గిరి ప్రదక్షిణ అనేసి. కొంతమందినైతే పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు నడవండి మీరు పర్లేదు చెప్పులేసుకోకుండా నడవండి అన్నారు. మేము చెప్పులేసుకోవడం చూసి వాళ్ళు చెప్పులేసుకొని వచ్చారు కదా! మమ్మల్ని చెప్పులేసుకొని రానివ్వకుండా చేశారన్నట్టు కొట్లాడడం కూడా చూసామన్నమాట. పిల్లలు విసుక్కోవడము. అంటే పిల్లలకి అలవాటు చేయాలని తల్లిదండ్రులు వాళ్ళతో పాటు అలా తీసుకెళ్తూ ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది. మీ కంఫర్ట్ అయితే మీరు చూసుకోండి. ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళైతే చెప్పులు వేసుకొనే వెళ్ళండి. నా సజెషన్ అది. ఇది వైష్ణవులకు ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది. 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఇది కూడా ఒకటని పేయాళ్వార్ వారు రచించిన తన పాశురాల్లో ఉందన్నమాట ఈ ఆలయం గురించి. అలాగే విష్ణు పురాణము, పద్మ పురాణంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉందని మనకు పండితులు చెప్తారన్నమాట. ఈ యోగ నరసింహస్వామి ఆలయంలో స్వామివారు సప్తర్షులకు దర్శనమిచ్చారట. తిరుక్కడిగై అని అంటారు తమిళంలో ఈ ఆలయాన్ని. ఒక కడిగై అంటే 24 నిమిషాల టైం స్లాట్ అనే అర్థం ఉంది. అంటే 24 నిమిషాలు గనుక ఈ ఆలయంలో మనం తపస్సు చేస్తే స్వామివారి దర్శనం పొందవచ్చు అని సప్తర్షుల ద్వారా తెలిసిందన్నమాట లోకానికి. అలాగే విశ్వామిత్రుడు కూడా ఒక కడిగై అంటే 24 నిమిషాలు ఇక్కడ స్వామివారి గురించి తపస్సును చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది బ్రహ్మర్షిగా అయ్యాడట. ప్రహ్లాదునికి కూడా స్వామివారు శాంత స్వరూపంగా యోగముద్రలో ఇక్కడ దర్శనమిస్తారు. అది ఈ క్షేత్రానికి ఉన్న విశిష్టత. ఇది చోళరాజులచే ఈ ఆలయం అనేది అభివృద్ధి చేయబడింది. షోలింగూర్ అని అంటాము. దాన్ని చోళసింహపురము అని కూడా పిలిచేవారట పాతకాలంలో. కరికాల చోళుని కాలంలో కూడా 48 డివిజన్లలో ఇది కూడా ఒకటన్నమాట. కడిగనాడు అని దీనికి ఒక పేరు. అక్కడ వాళ్ళు చెప్పిన అర్థం ఏంటంటే కడిగే అనే దానికి ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ అని కూడా కొన్ని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది వెబ్సైట్స్లలో. ఎలా చూసినా ఇది జ్ఞానము కోసము మోక్షానికి సంబంధించిన క్షేత్రముగాను, అలాగే స్వామివారు ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తారట. మీరు ఏదైనా సమస్యలతో గాని ఏదైనా ప్రాబ్లమ్స్ తో గాని వెళితే ఇన్స్టెంట్ గా రిలీఫ్ దొరుకుతుంది. ఎందుకంటే స్వామివారు నరసింహస్వామి కదా. నరసింహస్వామి వారు కేవలం ప్రహ్లాదుని రక్షించడానికి అవతారాన్ని తీసుకున్నారు. ఇమీడియట్ గా రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట మీకు శత్రు బాధల నుంచి గాని ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు చెప్పాలంటే దొడ్డాచార్యుల గురించి, శ్రీ ఆచార్యుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అవన్నీ మనం ఇంకో వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాము. ఇక్కడ యోగాంజనేయ స్వామి వారికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. స్వామివారు శ్రీరాముడితో పాటే వైకుంఠానికి వెళ్ళాలనుకున్నారట రామావతారం అయ్యాక. లేదు నువ్వు ఇక్కడ ఉండి మహర్షుల తపస్సును కాపాడమని చెప్పారట శ్రీమన్నారాయణుడు అప్పుడు రామావతారం అయిపోయాక. అప్పుడు నరసింహస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఎవరైతే మహర్షులు తపస్సు చేస్తారో వారిని కాలకేయులు ఇబ్బంది పెడతారని రాక్షసులు నరసింహస్వామి వారు అంటే నారాయణమూర్తి ప్రత్యక్షంగా ఆంజనేయుడికి తన శంకు చక్రాలు ఇచ్చారట. అందుకు ఇక్కడ వెలిసినటువంటి యోగాంజనేయ స్వామి వారు 4 భుజాలతో ఉంటారు. ఒక చేతిలో శంకు చక్రును ధరిస్తారు, ఒక చేతిలో శంకును ఒక చేతిలో చక్రాన్ని ధరించి ఇంకో 2 చేతుల్లో యోగముద్రతో ఉంటారన్నమాట. ఇలాంటి ఆలయం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది మనకు యోగ ఆంజనేయ స్వామి వారి ఆలయం. అప్పుడు
మహర్షుల్ని స్వామివారు ఆ రాక్షసుల బారి నుండి రక్షించారట. అప్పుడు నరసింహ స్వామివారు నువ్వు ఇక్కడే ఉండి సదా నన్ను చూస్తూ ధ్యానిస్తూ ఉండు, కలియుగాంతం వరకు తపస్సులో ఉండు. తర్వాత నువ్వు రామావతార వైభవాన్ని నువ్వు చేరుకుంటావు. నువ్వు ఏ విధంగా అయితే వైకుంఠాన్ని అడిగావో అలా చేరుకుంటావు అని చెప్పారట నరసింహస్వామి వారు. అలా ఈ క్షేత్రాన్ని చూస్తూ, ఈ క్షేత్రంలోని స్వామివారిని సేవిస్తూ, ఇక్కడికి వచ్చిన భక్తులను రక్షిస్తూ ఆంజనేయ స్వామి వారు ఇక్కడే ఉన్నారట. అలాగే 12 మంది ఆళ్వార్లో ఒకరైన పే ఆళ్వార్ రచించిన పాసురాల ప్రకారం నరసింహస్వామి వారు అహోబిలంలో ఉద్భవించినప్పటికీ ఇక్కడే ఉండిపోయారట. తర్వాత ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాను అన్నట్టు యోగముద్రలో ఉండిపోయారు అని కూడా కొంతమంది మనకు చెబుతారు. ఇక ఆలయానికి వెళ్లే వాళ్ళకి టిప్స్ ఏంటంటే మార్నింగే ముందు చెప్పినట్టు తిరుత్తణిలో దర్శనం చేసుకొని, లేదా తిరుత్తణి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి పెద్దకొండకు రోప్ వేలో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకొని, చిన్నకొండ మెట్లు ఎక్కి అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. దారిలో వెళ్ళేటప్పుడు మాత్రం కోతులు చాలా ఉంటాయి. కర్ర సహాయమైనా తీసుకోండి, లేదంటే మీ చేతిలో తినుబండారాలు అవి పెట్టి మీరు వాటికి కనిపిస్తూ వెళ్ళారనుకోండి, పట్టుకొని స్నాక్స్ ఏవైనా ఖచ్చితంగా మీ మీదకి వస్తాయి, అవి లాక్కుంటాయి. అదొక్కటి మీరు గమనించుకోండి. ఇక్కడ స్టే చేయడానికి పెద్దగా ఎక్కువ రూమ్స్ అవి ఉన్నట్టు లేదు. కమ్యూనిటీ హాల్స్ అవి ఉన్నాయి. అవి కొన్ని ఆర్యవైశ్యులకి కొన్ని సెపరేట్ ఉన్నట్టున్నాయి. వాటి గురించి అయితే మీరు ముందే ఎంక్వైరీ చేసుకోండి ఒకవేళ నిద్ర చేయాలి అంటే గనక. నేను విన్నది ఏంటంటే మా ఫ్రెండ్ నుంచి ఈ స్వామివారు ఎక్కువగా సేవకి ఇంపార్టెన్స్ ఇస్తారు. భక్తులు కూడా స్వామివారిని సేవ రూపంలో ఎక్కువ కొలుచుకుంటారనమాట. భక్తి మార్గంలో సేవను ఎక్కువ అవలంబిస్తారు. ఏదైనా కోరుకున్నా వాళ్ళ జీవితంలో అనుకున్నది ఏదైనా జరిగినా కూడా స్వామిని ప్రార్థించాక స్వామివారి సేవ కోసం తప్పకుండా వస్తారు. అలాంటి వాళ్ళు మెట్లెక్కి పెరియమలై మీద స్వామిని, చిన్నమలై మీద స్వామిని దర్శనం చేసుకొని ఆ గుళ్ళ చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, కింద ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలోనూ ప్రదక్షిణ చేసి, తర్వాత నాగరాల చుట్టూ కూడా 108 ప్రదక్షిణాలు చేసేవారట. అలా ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. మా ఫ్రెండ్ చెప్పిన విషయం ఇది. అలాగే ఇంకో విషయం ఏంటంటే పైన మనకు స్వామివారి గుళ్ళో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ముందు మనం అమృతవల్లి తాయారు అంటే లక్ష్మీదేవి అమృతవల్లి తాయారు అంటారు ఇక్కడ. నరసింహస్వామి దర్శనం కంటే ముందే అమ్మవారి దర్శనం ఉంటుంది. అమ్మవారి దర్శనం అయ్యాక నరసింహస్వామి దర్శనానికి వెళ్తాము. అలాగే అక్కడ మనకు పులస్త్యుడు, అత్రి ఇలాంటి వాళ్ళ విగ్రహాలు కూడా మనకి స్వామివారికి ఆపోజిట్ లో కనిపిస్తాయి అన్నమాట. మెయిన్ మూలమూర్తి ఆపోజిట్ లో. ఇంకో విషయం ఏంటంటే మీరు బాగా ఎంక్వైరీ చేసుకుని వెళ్తే కింద ఉన్నటువంటి ఇంకా కొన్ని గుళ్ళు ఉన్నాయి దగ్గరలోనే, మెయిన్ క్షేత్రాలు ఈ గుడికి. అవి కూడా మనం చూసుకొని వెళ్ళొచ్చు ఒక ట్రిప్ లాగా వెళ్తే. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దండి. ఎందుకంటే మేము రిటర్న్ వచ్చేటప్పటికి 8 అయింది కదా బస్ స్టాండ్ కి. ఒక గంట సేపు కూడా మాకు తిరుత్తణికి బస్ దొరకలేదు. సో ఇది కొంచెం రిమోట్ ప్లేసే ఇది. ట్రైన్ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే షోలింగూర్ రైల్వే స్టేషన్ అనేది గుడికి దూరం వచ్చేస్తుంది అనమాట. గుడికి బస్ స్టాండ్ కి ఒక 14 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది బస్ లో రావడానికే ఇష్టపడతారన్నమాట. ట్రైన్ రైల్వే స్టేషన్ ఉన్నా కూడా ట్రైన్ కొంచెం దూరం అవుతుంది కాబట్టి రైల్వే స్టేషన్ టెంపుల్ నుంచి ఎక్కువ మంది బస్ స్టాండ్ ప్రిఫర్ చేస్తారు. లేదు మీరు అరక్కోణం వరకు వచ్చి అక్కడి నుంచైనా మీరు ప్రైవేట్ ఏదైనా టాక్సీ తీసుకుంటానన్నా ఓకే. లేదు మీరు గనక రావడమే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చారనుకోండి, వెహికల్ ఏదైనా తీసుకొని హ్యాపీగా ఈ గుడిని చూసుకోవచ్చు. ఇంకా మిగతా చుట్టుపక్కల ఉన్న గుళ్ళు కూడా బాగా చూసుకొని కవర్ చేసుకోవచ్చు అన్నమాట. అలా మీకు వీలున్నప్పుడు ప్లాన్ చేసుకోండి. యోగాంజనేయ స్వామి వారిని, యోగ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కండి. మాతా నృసింహచ్చ పితా నృసింహ, భ్రాతా నృసింహచ్చ సఖా నృసింహ, విద్యా నృసింహో ద్రవిణం నృసింహ, స్వామీ నృసింహ సకలం నృసింహ. నమో నారసింహ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రహ్లాద వరద గోవింద గోవింద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు షోలింగూరు గురించి కానీ ఈ టెంపుల్ గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ లో అడగండి. నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.